వర్మ కౌంటర్లను అంత సీరియస్గా తీసుకొని పాల్ తన దృష్టంతా ఇతర రాజకీయ పార్టీలపైనే పెడుతున్నారు. ప్రజాశాంతి పార్టీ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోతాయని అంటున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలా ఏపీలో సునామీ సృష్టించడం ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు పాల్. పొలిటికల్గా పవన్ అవుట్ అని ముందు నుంచి చెప్తున్నాను, ఒక్క సీటు కూడా గెలరు అని. అందుకనే అనేక మార్లు ఆయన ఆహ్వానించాను. ఇప్పుడైనా పవన్ బ్రదర్ని, తమ్ముడిని, వారికి ఉన్న 6 పెద్ద నాయకుల్ని పర్సనల్గా ఒక 2 నేను మాట్లాడడం జరిగింది. ఆహ్వానిస్తున్నాను. పవన్ అవుట్ అన్నాను పొలిటికల్గా, జగన్ అవుట్ అని అందరికీ తెలిసిపోయింది. వంగవీటి రాధా గారే బయటకు వచ్చేసారు. అందరూ బయటకు వచ్చేస్తారు మార్చిలో ఎక్కువ మంది. చంద్రబాబు వచ్చేస్తారని అన్నది అది బాగా వినిపించండి, అది రాంగ్. చంద్రబాబు నెక్స్ట్ అంటే మిగిలింది ఆయన ఒక్కరే. ఎందుకంటే డబ్బు, పవరు అన్నీ ఉన్నాయి. మార్చిలో ఆయన పార్టీ అవుట్, మీరు చూస్తారు. కేజ్రీవాల్ వచ్చినట్టు మేము ప్రజాశాంతి పార్టీ దూసుకొని పోతాం మార్చి 31కి. మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ.